యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ముందుగా ఈ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. మీ జాతకపరమైన సమస్యలకు ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం సింహరాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ జనవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ 2024 మొదటి నెలకు ఈ జనవరి మాసంలో గ్రహ స్థితి వీరికి ఎలా ఉందో ముందుగా చూద్దాం. సింహరాశి వారికి ముఖ్యంగా జన్మ రాశ్యాధిపతి అయిన రవి ఈ నెల 15 తర్వాత మకరంలోకి సంక్రమణం ద్వారా మకర రాశిలోకి సంచారంలోకి వస్తారు. అలాగే రెండవ ఇంట అనగా కన్యలో కేతువు, అష్టమ రాహువు, భాగ్యంలో మేషరాశిలో గురువు. ఈ రాశికి పంచమ రాశి యొగు వృశ్చికములో చతుర్థములో శుక్రుడు, పంచమములో ధనుసు రాశిలో కుజుడు మరియు బుధగ్రహాలు. ఈ రాశికి 7వ వెంట కుంభంలో శని భగవానుడు, 6వ వెంట రవి గ్రహ సంచారం జరుగుతుంది. ఈ విధమైన గ్రహస్థితి సింహరాశి వారికి నడుస్తున్న కారణంగా ఈ మాసం వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి ఈ మాసం ఒక్క రాశ్యాధిపతి అయిన రవి 6వ వెంట సంచారం మినహా మిగతా గ్రహాలు అనుకూల సంచారం వల్ల వీరికి ఈ మాసం అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది. దైవానుగ్రహం మెండుగా ఉంటుంది. ఈ మాసం వీరు చేయలేని పని అంటూ ఉండదు. ఆనందింప చేయలేని క్షణమంటూ ఉండదు అన్నట్టు ఈ మాసం అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. బంధువులతో, స్నేహితులతో చాలా చక్కగా జీవనం చేస్తారు. ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. సువర్ణాభరణ ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి, వాహన ప్రాప్తి, నూతన వాహనము, నూతన వస్తువులను కొనుగోలు చేయటం, అలాగే బంధువుల్లో ఉన్నత శ్రేణి వ్యవహారంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల అన్ని విధాలా కూడా కలిసి వచ్చుట, అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చుట ఉంటుంది. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. అవివాహితులకు వివాహ సూచన. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళే వారికి మంచి యాత్రలు చేయడానికి కావలసిన సమయంగా చెప్పవచ్చు. అలాగే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో విదేశీయానం కోసం చేసేవారు చేసే ప్రయత్నాలు ఆటంకాలు ఎవరికైతే కలుగుతున్నాయో ఈ మాసం వారికి ఆటంకాలన్నీ కూడా తొలగి విదేశీయాన ప్రాప్తి కనిపిస్తూ ఉంది. విదేశీయానం చేయగలుగుతారు. అలాగే స్నేహితుల మధ్య అన్యోన్యత, అవగాహన పెరుగుతుంది. దూరపడిన మిత్రులు కలుసుకుంటారు. అలాగే ఇదివరలో దూరపడిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకైతే కుటుంబంలో వీరిది పై చేయిగా ఉంటుంది. అన్ని విధాలా కూడా బాగుంటుంది. అలాగే వ్యాపార రంగాల విషయానికి వస్తే అన్ని రకాల వ్యాపారాలకు కూడా ఈ మాసం చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు. ఆదాయం అభివృద్ధి చెందడంతో పాటు వీరి యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. కొన్ని పెద్ద వ్యాపార సంస్థలు అయితే 2-3 శాఖలు పెంచుతారు. అనగా వీరి వ్యాపారం విస్తృతంగా పెరుగుతుంది. అలాగే వ్యాపారాలు అన్నీ కూడా కస్టమర్స్ను బాగా ఆకట్టుకునేలాగా వారి యొక్క వ్యాపార ధోరణి ఉంటుందని చెప్పవచ్చు. కస్టమర్స్ని తృప్తిపరుచుతారు. అలాగే ప్రభుత్వ కొలువుల్లో ఉన్నవారికి పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. పై పదవులకు వెళ్ళుటకు ప్రమోషను లేదా ఇంక్రిమెంట్స్ పొంది ప్రమోషన్ కూడా పొంది పై పదవులకు వెళతారు. అలాగే
రాజకీయ రంగం వారికి ఈ మాసం అనువైన సమయంగా చెప్పవచ్చు. ప్రజాదరణ లభిస్తుంది, పదవి లాభం కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం చాలా అనువుగా ఉంటుంది. ఇంకా వీరికి కలిగే ఇబ్బందల్లా రవి 6వ ఇంటి శత్రురాశిలో సంచారం వల్ల వ్యక్తిత్వ లోపాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవకాశాలు వెళ్ళు ఉన్నా వాటిని వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కావున సంయమనం వహిస్తూ వ్యక్తిత్వ లోపాలను సరిచేసుకుంటూ క్రమశిక్షణతో నడవటం వల్ల మీరు ఇందాక చెప్పిన శుభ ఫలితాలన్నీ కూడా మీకు ఆపాదించుకునేలాగా ఉండాలంటే క్రమశిక్షణతో మెలగాలి. వ్యక్తిత్వ లోపాలు లేకుండా మీరు ముందుకు నడవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి. అలాగే రవి 6వ ఇంట శత్రురాశిలో సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆహార పానీయాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం పరంగా ఏదైనా చిన్నపాటి సమస్య తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే పితృ అనగా తండ్రి తరపు వారి వాళ్ళని కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రవి పితృకారకుడిగా 6వ ఇంటి సంచారం అనేది తండ్రికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కావున రవికి జపము లేదా ఆదివార నియమములు పాటించడం వల్ల ఈ పితృపరంగా ఇబ్బందులు రాకుండా అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా ఈ మాసం చాలా అదృష్టదాయకంగా ఉంటాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇంకా రైతు సోదరులకు చాలా మంచి వాతావరణం ఉంటుంది. వారి ఇంట సిరిలు పంట అన్ని రకాలుగా కూడా రైతులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. అలాగే చేతివృత్తి కళాకారులకు, చేతివృత్తి పని వాళ్లకు చక్కగా జీవనం ఉంటుంది. చేతి నిండా పనితో, జేబు నిండా డబ్బుతో ఈ మాసం ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారాలన్నీ కూడా బాగా సజావుగా సాగుతాయి. ఇంకా సినీ ప్రముఖులకు, సినీ కళాకారులకు ఈ మాసం చాలా బాగుంటుంది. అవకాశాలు వెల్లువ ఉంటుంది. ముఖ్యంగా ముఖ్య సినీ ప్రముఖులకు, ముఖ్య హీరోలందరికీ కూడా ఈ మాసం బాగుంటుంది. ఇలా ప్రతి రంగం, ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారిదే పై చేయిగా చెప్పుకోవచ్చు. సంయమనం వహించండి, క్రమశిక్షణతో మెలగండి. ఇంకా మంచి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. నాతో పాటు ఈ ఆస్ట్రోయోగి ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. మా ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి మా ఈ యొక్క ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ: 11 భాషలతో 2+ మిలియన్ పీపుల్కి పైగా ఎంతో మందిని నిత్యం సాటిస్ఫై చేస్తూ నెంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ఎదిగి ఉంది. మా ఈ ఆస్ట్రోయోగి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.